కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడలు, ఆయన ఇది తెలుగుదేశం పార్టీ ఆయనకేమన్నా రెడ్ కార్పెట్ వేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఎంతమందికి ఇచ్చాడు బీసీ టికెట్లు? ఈరోజు అడుగుతున్న ఒంగోలు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా? నెల్లూరు జిల్లాలో వాళ్ళకి ఒక బీసీ ఉన్నాడా? తిరుపతిలో ఉన్నాడా? ఈరోజు చెప్తా ఉన్నాను, ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది, ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈరోజు కొత్తగా ఇంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు. ఏలూరు బీసీ ఇచ్చాడు, నర్సాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది? కాబట్టి పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు, ఇది అలవాటు అయిపోయింది. 4.5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చిట్టి పెట్టాలా, ఈ డైలాగులు వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయన తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మారిన స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు, ఒక కాగితం, సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ అని నుంచి వస్తుంది. ఇదే భాష ఎవరు చేసినా ఒకటే డైలాగ్ డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను.